హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆ బాధని కొంతమందితో పంచుకొని ఉంటుంది. కానీ బాధని పంచుకుంటున్నారా, బాధని పెంచుకుంటున్నారా తెలుసుకోండి. అంటే మనం ఎలాంటి వ్యక్తులతో ఆ బాధని పంచుకుంటున్నాము, ఎందుకు పంచుకుంటున్నామని ఇది నా అనుభవం ప్రకారం కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ మన అనుభవాల ద్వారా నేర్చుకోవాలంటే అవ్వదు. అంటే ఒకరు ఒక దాంట్లో మోసపోయి ఉంటారు. వాళ్ళకి మోసం జరిగింది కదా, నాకు జరగదు కదా, నాకు జరిగినప్పుడు చూసుకుందాం అని అనుకోవద్దు. వాళ్ళకి జరిగింది కదా, మనం జాగ్రత్త పడదాం. సో ప్రతిదీ కూడా పక్కన వాళ్ళ అనుభవాల్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో కొంత మనం కూడా జాగ్రత్త పడవచ్చు. అందుకని నా అనుభవాలు షేర్ చేస్తున్నాను. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయండి. చిన్నప్పుడు చదువుకునే పిల్లోడికి బాధ ఏంటి? వాడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆ పిల్లలతో రాణించలేక వాడికి ఏదో ర్యాంకులు కొట్టలేక ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ పక్కన వాళ్ళ పేరెంట్స్ కంపేర్ చేసుకుంటూ అడగడము వాడి బాధ అది. లేకపోతే ఒక చదువు అయిపోయిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంకా జాబ్ రాదు. బంధువుల్లోకి వెళ్తే సమాజంలోకి వెళ్తే ఇంకా జాబ్ చేయలేదా, ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అని అట్లా బాధపడతా ఉంటారు. అదొక లోపం వాళ్ళు. ఇంకా పెళ్లి ఈడికి వచ్చిన అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా చేసుకోరు, అదొక బాధ. లేకపోతే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని చెప్పుకోవాలని అనిపిస్తుంది. అడిగి మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. నువ్వు ఎందుకు ఇంకా ఉద్యోగం చేయలేదనో, నీకు ఎందుకు ఇంకా పెళ్లి కాలేదనో, నీకు ఎందుకు ఇంకా పిల్లలు పుట్టలేదనో అడుగుతూ ఉంటుంది సొసైటీ. అది సొసైటీ నేచర్, మనం తప్పు పట్టడానికి లేదు. కానీ నేనేమంటానంటే, మీకు ఒక కష్టం వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి ఉంది, దానికి అత్త వారింట్లో కష్టాలు వచ్చాయి. భర్త అత్త మామలు కష్టపడుతున్నారు, ఆడబిడ్డలు కానివచ్చు, తోడుకోడలు ఎవరైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టాన్ని తీసుకెళ్లి మాటల రూపంలో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఇంకొకరికి ఫోన్ చేస్తూ రోజు మాట్లాడుతూ ఉందనుకోండి. మా అత్తెట్ట, మా మామిట్ట, నా మొగుడిట్ట, ఆడబిడ్డెట్ట, తోడుకోళ్ళెట్ట అని. ఖచ్చితంగా అది రెండు రకాలుగా ఉంటుంది. అవతల మనిషి వినే మనిషి కన్నా నీకు కొంచెం ఊరటనిచ్చే మాటలు ఎలా అంటే, అబ్బా ఇవన్నీ పట్టించుకోక వదిలేసే, ఇంకా మామూలుగా ఉండు, లేకపోతే అవన్నీ కామన్లే, కొంచెం అడ్జస్ట్ అవ్వంటే ఇంకా మనకి ఇది తప్పదు, కొంచెం వదిలేసే, దేవుడికి చెప్పుకో మన బాధలేంటో. లేకపోతే అగ్నికి ఆద్యం పోసే వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి చెప్పింది అనుకోండి భర్త గురించి, ఇంకా ఉంటది, అవును ఎట్టాంటోడే అట్టాంటోడే, నువ్వు ఇలా ఉండు అలా ఉండు, ఎదురు మాట్లాడు, లేకపోతే గొడవ వేసుకో, ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. సో మనం ఎవరికి షేర్ చేసుకుంటున్నాము? నువ్వు షేర్ చేసుకుని నీ బాధ అవతల వాళ్ళు విని, అవును ఇది కష్టమే, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కానీ మనం ఏం చేద్దాం చెప్పు, సమయం ఇలా ఉంది, కొంచెం ఓర్చుకో, దేవుడు మనకి మంచి టైం ఇస్తాడు అని ఓదార్చే మాటల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఆ మాటలు ఆ బాధని షేర్ చేసుకునే వ్యక్తికి కష్టంగా ఉంటది. అంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి తోడే మనం తిట్టాలి. అలా తిట్టినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం బాధగానే ఉంటుంది, నా ఫ్రెండ్ ఏంటి లేదా నా ఈ బంధువు ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అనేసి. కానీ అలా మాట్లాడటమే కరెక్ట్. ఎందుకంటే రెచ్చగొట్టేలా మనం మాట్లాడకూడదు. ఇంకా ఆ రెచ్చగొట్టే మనిషి మాట్లాడింది అనుకోండి, లేకపోతే నీ బాధను నువ్వు ఈరోజు కష్టకాలంలో ఉండి నీ ఫ్రెండ్నో నమ్మి, లేదా ఇంకా నీ బంధువులో ఒక అమ్మాయినో లేదా ఎవరినైనా నమ్మి నువ్వు షేర్ చేసుకున్నావు అనుకోండి, నీ కొలీగ్ అవ్వనివచ్చు, నీ ఫ్రెండ్ అవ్వని, ఎనీవన్ మీరు షేర్ చేసుకున్నారు ఈరోజు బాధ, పర్సనల్ విషయాలు. అంటే నీకు ఏదైతే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ బాధ కలిగించి ఉంటాయో అవి వాళ్ళతో షేర్ చేసుకున్నాం. ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, అమ్మ నాన్న గురించి అయినా, అక్కదమ్ముల గురించి అయినా, అన్న చెల్లెల గురించి అయినా, నీ యొక్క ఇది వాళ్ళతో షేర్ చేసుకున్నావు అంటే నీకు నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, భర్త, పిల్లలకి, వీళ్ళ అత్త మామనికి ఇంపార్టెంట్. కానీ ఆ బాధ బయటకు వెళ్ళగక్కాలని ఉంటుంది. నువ్వు వెళ్ళగక్కి ఎవరితో ఒకరు పంచుకుంటావు. అవతల ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఓకే, వాళ్ళు నలుగురికి చెప్పని వాళ్ళు అయితే ఓకే, బాగానే ఉంటుంది. కానీ నువ్వు నీ బాధను చెప్తున్నప్పుడు పైకి ఓదారుస్తున్నట్టుగా నటించి నువ్వు ఆమె నాకు నమ్మకంగా చెప్తావు అవతల ఉన్న మనిషికి. కానీ ఆ నమ్మకమైన మనిషి కొంతమంది నమ్మకంగా విని నీ మాటలను నీ దగ్గరే ఉంచుకుంటారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా, ఓదారుస్తున్నట్టు నటించి మన బాధలన్నీ విని అవతల నలుగురికి టామ్ చేస్తాడు. ఇది నీ ఫ్యామిలీ, నీ బాధ ఏదో నీ నమ్మకమైన వ్యక్తికి చెప్పుకుంటున్నావు, ఆ నమ్మకమైన వ్యక్తి నీకు నమ్మక ద్రోహం చేసేలా నలుగురికి టామ్ చేస్తారు. అది బంధువుల్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, నీ కొలీగ్స్లో కావచ్చు.
అందుకని చాలా జాగ్రత్తగా నువ్వు ఓపెన్ అవుతున్నావు అంటే నీ ఫ్యామిలీ గురించి నీ బాధలు చెప్పుకున్నావు అంటే అవతల ఎంతో నమ్మకమైన మనిషి ఉంటే చెప్పుకో, లేకపోతే వద్దు. కానీ కొంతమందిని గమనించండి, ఇప్పుడు నాకు బాధ వచ్చి ఒక మనిషికి చెప్పుకుంటున్నా, ఆ మనిషికి కూడా బాధలు ఉంటాయి కానీ నోరు మెదపరు, వాళ్ళకున్న కష్టం ఇసుమంతా కూడా బయటకు రానిరు, వాళ్ళ లైఫ్లో జరిగే చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు రోజు మన ఇద్దరు మాట్లాడుకున్నావు, భ్రమలో ఉంటావు, నువ్వు నమ్ముతావు ఆ మనిషి నమ్మకస్తురాలు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అనే నమ్మేస్తావు. కానీ ఆ మనిషి వాళ్ళకి సంబంధించిన విషయాలు ఇంత కూడా బయటకు రానిరు, వాళ్ళ లైఫ్లో జరిగే చిన్న చిన్న మార్పులు కూడా నీకు చెప్పరు, కానీ నీ డేటా మాత్రం సైలెంట్గా వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకు. మన డేటా వింటూ ఉంటారు, స్టోర్ చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళని మాత్రం బయటకు రానిరు. వాళ్ళు పక్కా మన వాళ్ళు కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటారు, నీ బాధలు నువ్వు, నా బాధలు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అరే నాకు ఈ బాధ ఉందంటే అవును నాకు కూడా ఉంది, ఏం చేద్దాం మన టైం ఇట్లా ఉంది అని ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకుంటారు. అలా కాకుండా కేవలం నీ బాధలు మాత్రమే వింటూ వాళ్ళదంతా ఇట్లా పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు నీది ఖచ్చితంగా పక్కన వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ చేస్తారు. ఎందుకంటే అంత దాన్ని ఏమంటారు, అంత స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నువ్వు షేర్ చేసుకుంటున్నావు, తను షేర్ చేసుకోవట్లేదంటే ఏంటి, నువ్వు తనని ఫ్రెండ్గా ఫీల్ అవుతావు, తను నిన్ను ఫ్రెండ్గా ఫీల్ అవ్వట్లా. నీ బాధలు వింటూ వాళ్ళది మాత్రం ఇంత కూడా బయటకు రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళది బయటకు రానివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీకు చెప్తే వాళ్ళ అంటే పచ్చగా వెళ్ళిన లోమంతా పచ్చగా ఉంటుంది అనుకుంటారు కదా. వాళ్ళు ఎలాగైతే నలుగురికి షేర్ చేస్తారు, నువ్వెక్కడ నలుగురు షేర్ చేస్తావని వాళ్ళు అస్సలు నీతో షేర్ చేయరు. కానీ నువ్వు చెప్పిన మాటలను తీసుకెళ్ళి నీ ఫ్రెండ్ సర్కిల్లోను రిలేటివ్ సర్కిల్లోను అందరికీ షేర్ చేస్తారు. నేను ఇంకోటి కూడా చెప్తా, మనకి ఎన్నో బాధలు ఉంటాయి, మనకున్న బాధలు నిజంగా చెప్తున్నా కదా, నువ్వు ఒక మనిషికి ఫోన్ చేసి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నా బాధలు ఇవి, నాకు ఆర్థిక ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, నాకు ఇది అది అది అని చెప్పుకో. దానివల్ల నీకొచ్చిన కష్టాలు నీ లైఫ్లో జరిగినవి ఆ నెగిటివ్ నువ్వు ఒకరితో పదే 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 మాట్లాడడం వల్ల నీ మైండ్ ఇంకా డిస్టర్బ్ అయిపోయింది. నీకు జరిగింది జరిగింది, జరుగుతుంది, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ దాన్ని నువ్వు డిస్కస్ చేసావు అనుకో, నేను ఖచ్చితంగా నా అనుభవంతో చెప్తున్నా, వాడు ఇట్టాడోడు, నా మొగుడు ఇట్టాడోడు, నా పిల్లం ఇట్టాడు, నా అత్తమ్మ ఇట్టంటాడు, నా ఆడబెట్టాడు, వాళ్ళు ఇట్టాడు అన్నా అనుకో, ఆవేశం క్రోధం కోపం పెరిగి అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిద్ది. అందుకని నేను మళ్ళీ చెప్తాను, మన బాధలు నిజంగా కూడా ఎవరితో పంచుకోకూడదు. నేను అనుభవంతో చెప్తున్నా, మన బాధలు పంచుకోవడం అంటే పెంచుకోవడమే అర్థం. అందుకే అంటున్నా, బాధలు పంచుకుంటున్నారా పెంచుకుంటున్నారా? అలా పెంచుకోవడం వల్ల అంటే ఆ బాధలు పంచుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. నేనేమంటానంటే మీరు ఎవరన్నా కానివ్వండి, అల్లాని నమ్ముతారా, జీసస్ని నమ్ముతారా, రాముని నమ్ముతారా, కృష్ణుని నమ్ముతారా, వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా, శివుని నమ్ముతారా, ఎవరినైనా ఎవరో ఒకరినైతే నమ్ముతాం కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని ఆరాధిస్తే వాళ్ళు, నీకు కష్టం వచ్చిందా, నేను ట్రై చేసి చెప్తున్నా, నీకు కష్టం వచ్చింది, నువ్వు తెలిసి తెలియక నీ జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసుంటావు, తెలుసో తెలియకో, ఇకపైన నువ్వు మారదాం అనుకుంటావు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఏ దేవుడైనా చెప్తున్నా, ఇక్కడ కుల మతాలు నేను ఎత్తట్లా, ఏ దేవుడైనా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన్ని ప్రార్థించు. మన హిందువులు అనుకో, నేనేం చేస్తాను, పూలతో చక్కగా అలంకరించుకొని దీపం వెలిగించుకొని ధూపం పెట్టేసి దండం పెట్టుకొని, నేను పలానా ఎవరో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, వాళ్ళని ఇలా బాధ పెట్టారు, మీద గత జన్మలో ఈ జన్మలో ఎంతమందిని బాధ పెట్టుంటాం. మన కర్మ మంచికి మంచి చెడుకు చెడు. కర్మ అనేది ఏంటి, మనం ఏం చేసామో అదే తిరిగి వస్తుంది. అది మంచి అవ్వనివ్వండి చెడు అవ్వనివ్వండి, గత జన్మ ఈ జన్మ ఏ జన్మ రుణమైనా మనం తీర్చుకోవాల్సింది. ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకో. దేవుడా నాకు ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, గట్టెక్కించిన ఆయన, నాకు దారి చూపించిన ఆయన, ఆర్థిక అంటే నీ నీ ఇంటెన్షన్ ఏంటి, షేరింగే కదా. ఇప్పుడు అక్కడ మనకు ఆపోజిట్ మనిషి మాట్లాడే మనిషి అనుకోండి, మేబీ ఆ మాటలు కొంచెం చెప్పి గబ్బు పట్టించే కన్నా కూడా దేవుడికి చెప్పుకో, ఆయనతో మాట్లాడు. కానీ నీ మనసులో ఎలా ఉంటుంది, నా బాధ నా దేవుడు వింటున్నాడు అన్న ఒక ఇది ఉంటుంది. ఇది నేను మీకేదో చెప్పట్లేదు, మనందరం దేవుడిని నమ్మేవాళ్ళమే కదా 99%. మీరు నిజం చెప్తున్నా, మీకు కష్టం వచ్చిందా, దేవుడి దగ్గర మీకున్నంతలో ఇల్లు శుభ్రం చేసుకొని మంచి బట్టలు వేసుకొని, ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకొని, మంచి అంటే ఇప్పటికప్పుడు వెళ్ళి షాప్ కొనుక్కొని చెప్పట్లా, నేను నిజం చెప్తున్నాను. మనం ఎప్పుడైనా సరే మైండ్ బాగాలేనప్పుడు కూడా పాత బట్టలు వేసుకొని లేకపోతే రెడీగా సింపిల్గా ఎమిరెంబిరిగా ఉండకూడదు. చక్కగా ఉన్న దాంట్లో నీకు ఇదే బెస్ట్ అంటే అదే వేసుకో. మనకు ఉంటే ఈ రోజుల్లో బట్టలు అందరు కొంటున్నాయి, చక్కగా ఉన్న దాంట్లో నీట్గా శుభ్రంగా స్నానం చేయి.
ఉన్న దాంట్లో ఆ పాండ్స్ పౌడర్ ఏదో కొట్టుకో, బొట్టు పెట్టుకో, దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకో, గాజులు వేసుకో, అబ్బాయిలు అయితే మంచి బట్టలు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొంచెం ఇల్లు శుభ్రం చేసుకో, పూలు ఉంటే పూలు పెట్టుకో, కొనే శక్తి చెట్టుకు పూస్తే పెట్టుకో, కొనే శక్తి లేదా వదిలేసే దేవుడే అది మంచినీళ్ళు పెట్టు గ్లాసులో. ఆయనకి చక్కగా ఒక చిన్న దీపం వెలిగించు, దండం పెట్టుకో. దీపం కూడా వెలిగించే స్తోమత లేదు, అగరబత్తి వెలిగించాలి పెట్టుకో, ఒక 2 పెట్టుకొని, నాయన నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పిల్లల వల్ల బాధపడుతున్నావు, దేవుడా నా పిల్లలు నా మాట వినట్లేదు నాయన, నా మొర ఆలకించిన ఆయన అని ఇంకా డెప్త్లోకి వెళ్తే ఇంకా చాలా చాలా ఉంటాయి స్తోత్రాలు. ఇప్పుడు పిల్లల గురించి సుబ్రహ్మణ్య స్వామిను, లేకపోతే ఇంకా చాలా చాలా ఉంటాయి, అవి నేను చెప్పట్లా. నీకు ఏమీ తెలియదు, ఒక నామం పట్టుకో, వెంకటేశ్వర స్వామి, శివుడు, ఏదో ఒకటి. గుళ్ళు గోపురాలు తిరగడం అనేది నీ ఇష్టం, కానీ ఇంట్లో చెప్తున్నా, నీ బాధ ఉందా? నేను నిజం చెప్తున్నాను. నేను 42 days శివాలయానికి వెళ్ళొచ్చాను మొన్న. ఎప్పుడు సప్త శనివారం వ్రతం చేయక ముందు వెళ్ళొచ్చాను కదా. నాకు చెప్తున్నా, రోజు నేను ఆ శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేదాన్ని నీళ్ళతో. అసలు నిజంగా ఎంత బాగుంటదంటే నాకు ఒకరున్నారు అన్న భావన వచ్చేది. రోజు సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళడం, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అభిషేకం చేసుకొని, అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసిన ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చుంటా. ఎదురుగా మర్రి చెట్టు ఉంటుంది, కోతులు ఉంటాయి దాని మీద. ఆ హనుమాన్ చాలీసా పెట్టుకుంటా, ఆ కోతులను చూస్తూ ఉంటా. అట్లా టెంపుల్ దగ్గర నిజంగా టెంపుల్కి వెళ్ళడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయింది. నేను టెంపుల్ అంటే టెంపులే కాదు, ఏ మతాలకు సంబంధించి ఆయా పవిత్ర స్థలాల గురించి నేను చెప్తున్నా. అసలు ఆ 42 days వర్ణనాతీతం నా లైఫ్లో వచ్చిన పీస్. ఇప్పుడు కూడా మండే వెళ్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంటికి కొంచెం దూరం కాబట్టి. ఆ గుళ్ళో నేను కూర్చుంటే శివ పంచాక్షి చదువుతా, శివలింగం ఎదురుగా కూర్చొని, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, అది యూట్యూబ్లో ప్లే అవుతుంది కదా. అది పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా, కళ్ళెమ్మటి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇలా ప్రదోషం వేళ వెళ్తాను, పెట్టుకుంటాను, శివలింగం ఎదురుగా కూర్చుంటా, కళ్ళెమ్మటి కారిపోతూ ఉంటాయి. దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం అంట. సరే నీ మీదే భారం వేశాను. ఇంకా తర్వాత గుళ్ళో బయటకు వచ్చి, ఒకసారి గుళ్ళో జనాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి, బయటకు వచ్చి రావి చెట్టు కింద, వేప చెట్టు కింద కలిసి ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటా. ఎప్పుడైనా శివ పంచాక్షరి ప్లే చేసుకున్నా నాకు కొంచెం ఏడుపు వస్తుంది. కాలభైరవుడు ఉంటాడు, కాలభైరవుడు ముందు నుంచి కాలభైరవ అష్టకం చదువుతా. శివుడు ముందు కూర్చుని శివ పంచాక్షరి, కాలభైరవుడి దగ్గర నుంచి కాలభైరవ అష్టకం మొత్తం చదువుతా. అట్లా 42 రోజులు చేశాను. నాకు చాలా మెంటల్ పీస్ వచ్చింది. మరి నేనేమంటాను, మీ బాధను అక్కడ చెప్పుకోండి, దేవుడి దగ్గర చెప్పుకోండి, లేకపోతే మీకు ఏం అర్థం కాలేదు ఆకాశం సైడ్ చూసి చెప్పుకోండి, యూనివర్స్ అంతే. నేను ఇంతకుమించి ఏం చెప్పను. మనుషులతో మాత్రం వీలైనంత వరకు నీ బాధను పంచుకోవడం తగ్గించు, అర్థమైందా? ఎందుకంటే ఈ రోజు నీకు వాడు బంధువు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, రేపు నువ్వు నీకు ఈ బాధలన్నీ పోతాయి కదా. ఒకనొక టైంలో నీకు ఈ బాధలన్నీ దేవుడు తీసేసి మంచి పొజిషన్లోకి వెళ్తావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు అనమాట. అప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని. అందుకని మనం నిజం చెప్తున్నా, మళ్ళీ మీ బాధని పంచుకోవాలని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంటుంది, మన బాధ పంచుకోవాలి అని. దానివల్ల నేనైతే నా అనుభవం ప్రకారం చెప్తున్నా, బాధని పంచుకోవడం అంటే బాధని పెంచుకోవడమే. వీలైతే ఈ అనుభవాన్ని వాడుకోండి, లేదంటే వదిలేయండి. నా అనుభవంతో చెప్తున్నా. సరే, ఎవరైనా మీరు లోపాన్ని గుచ్చి అడిగారు అనుకోండి, ఏంది పెళ్ళైనా పుట్టింట్లో ఉన్నావు, లేదా ఇంకా ఉద్యోగం రాలేదా అని మౌనంగా ఉండండి. సమాధానం ఏం చెప్పదంటే, టైం రావాలి అని ఒక మాట అంటే వాళ్ళకి అదే అతడు సినిమాలో ఏమంటారు చూడండి, సమాధానం చెప్తే చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. అలా వచ్చింది మన సమాజం తీరు. వాళ్ళకేమో సరిగ్గా సమాధానం చెప్తే పొగరంటారు, చెప్పకపోతే ఇదేదో అంటారు అన్నట్టు అట్లా ఉంది. కానీ సున్నితంగా మాక్సిమం కూడా ప్రతి ఒక్కదానికి రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. నేను తెలుసుకున్నది ఇది. అవతల వాడు నిన్నైతే ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు, మౌనంగా వింటా ఉండు, ఎక్కువ మాట్లాడకు. మరీ సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే, సరేలే నా టైం బాగాలేదు, టైం రావాలి, సరే అట్లనే అని ఒక్క మాట అన్నామంటే అంతటితో అయిపోయింది. ఇది వాళ్ళ వీడియో కానీ మీకు కొంచెం యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ టైం నేను ఇంతకన్నా వేస్ట్ చేయదలుచుకోవాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.